మీకు బ్రహ్మాండంగా చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళట నిన్నగాక మొన్న పట్టుమని పిలిస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించినట్టుగా మాట్లాడమని పిలిస్తే ఏ ఒక్కడు కూడా రాలా. తిప్పి కొట్టాలంటే ఓ 14 మంది ఎమ్మెల్యేలు వచ్చిర్రు. అయితే వీళ్ళు ఏమంటారు ఇప్పుడు డైరెక్ట్గా మేము గెలిచేస్తున్నాం, ఏందది మేము గెలిచేస్తున్నాం, మేము నిలబడిపోతున్నాం, ఇక కథ వేరే ఉండబోతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కథ. అయితే మీకు ఇక్కడ ప్రధానంగా చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ అట 2028 ఇప్పటిది కాదు, ఇది 2028లో వీళ్ళు ఇప్పుడు సర్వేలు చేసిరట. 2028లో కాంగ్రెస్ పార్టీ గెలిచే ఊపు చూసుకుంటే వేరే లెక్కన ఉంటుంది. మొత్తం 83 స్థానాలు ఉంటున్నాయి. అంటే మొన్న ఈయనకి ఏం చెప్పిర్రు, దయచేసి ఎవరైనా ఉంటే కొండా సూర్యకాంత్ తిట్టడానికి ఒక్కరైనా రండి అంటే ఎవరు రాలా. ఓన్లీ 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చిర్రు. 14 మంది ఎమ్మెల్యే అంటే మిగతా వాళ్ళు ఎటుపోయిర్రు. వీళ్ళు కూడా వచ్చింది ఏదైతే ఈ ఫైల్స్ ఉన్నాయో ఆ ఫైల్స్ క్లియరెన్స్ చేసుకోవడానికి మాత్రమే కొండా సూర్యకాంత్ తిట్టడానికి మాత్రమే వచ్చిర్రు. సోదరులారా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఏమంటారు, మేము 83 సీట్లు గెలుస్తూ ఉంటారు. రైతు బంధు ఎగ్గొట్టినందుకు గెలుస్తావా? నిరుద్యోగుల ఉద్యోగాలు ఇవ్వకుండా దిల్షుక్ నగర్ చుట్టూ తిప్పినందుకు నువ్వు 83 సీట్లు గెలుస్తావా? ఈరోజు నీ కాంగ్రెస్ పార్టీలోనే సక్కదనం లేదు, నీకు ఈరోజు నీ దాంట్లోనే కమిట్మెంట్ లేదు, కనెక్టివిటీ లేదు. మీరు 83 సీట్లు గెలుస్తారా? 70 సార్లు ఢిల్లీకి పోయినందుకు మీరు గెలుస్తారా? తెలంగాణ సొమ్మును తగలబెట్టినందుకు మీరు గెలుస్తారా? కేసీఆర్ 10 ఏళ్లలో 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే మీరు 2 సంవత్సరాలు 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిర్రు. ఏ బొక్కలు నూకిర్రు, ఎవరి బొక్కలు పెట్టిర్రు, ఏ జేబులు నూకిర్రు? మీరు అప్పు చేసేందుకు గెలుస్తారా? ఈరోజు కాళేశ్వరం ఓ ప్రాజెక్టును కట్టిర్రా, ఓ మోరీ కట్టిర్రా, ఓ రోడ్లు వేసిర్రా, ఓ కాలేజ్ కట్టిర్రా, ఓ కంపెనీ తీసుకొచ్చిర్రా? ఏం చేసిర్రని మీకు 83 సీట్లు వస్తాయి? ఎట్లా వస్తాయి సీట్లు? ఇది ఏఐలో జనరేట్ చేసింది. వీళ్ళంతా ఏఐలో జనరేట్ చేసి 83 సీట్లు మేము గెలుస్తున్న బొంగు ఒక్క సీటు కూడా రాదు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు. అంతో కొంత రాజగోపాల్ రెడ్డి గారికి ఆడు వస్తే లేకుండా అది కూడా ఊడవిక్కొని పోతుంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఇంకోసారి కళ్ళారా చూద్దామని ఎవడు కూడా ఆశపడట్లా. మరి ఏంది ఈ లెక్క, తొక్కల లెక్క ఏంది ఇది? 83 సీట్లు గెలుస్తున్నాం ఏమని చెప్పేసి ఈ తొక్కల లెక్క ఎక్కడిది? ఏ లెక్కన గెలుస్తావు? హైడ్రా బాధితుల ఇల్లు కూల్చినందుకు నీకు 83 సీట్లు వస్తాయా? మూసీ బాధితుల పేరుతోటి ఎఫ్టీఎల్ అని చెప్పేసి బఫర్ జోన్ చెప్పేసి వాళ్ళని అనుదినం పండగ పూట చూడకుండా వాళ్ళ ఇల్లు కూల్చినందుకు నీకు ఓటు వస్తుందా? ఈరోజు నిరుపేదలు, నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీద తిరుగుతూ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా నువ్వు విదేశాలు తిరుగుతూ ఉంటే నీకు 83 సీట్లు వస్తాయా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ దిక్కు లేదు, దివాన్ లేదు, రేషన్ కార్డు లేదు, ఈరోజు సకాలంలో ఇందిరమ్మ ఇల్లు చక్కగా లేదు. ఈరోజు నువ్వు చేసే కార్యక్రమాలు అన్నీ అవకతవకలే. రేషన్ కార్డు కావాలంటే 10,000, రేషన్ కార్డు కావాలంటే 20,000, ఇందిరమ్మ ఇల్లు రావాలంటే 40,000. ఏ లెక్కన వస్తావు? ఎట్లా వస్తావు? ఈరోజు రోడ్లు డెవలప్మెంట్కి ₹1 ఇచ్చుడు సాధ కావట్లేదు ప్రభుత్వానికి. వీళ్ళట 83 సీట్లు గెలుస్తారట. సర్వేలు అంటే జనాల నాడి పట్టుకోవాలి. మీకు చేయడం రాకుంటే ఆర్జీటీవీని చూసి నేర్చుకోండి. జనాల నాడి పట్టుకొని చూడాలి. హౌస్ ఇస్ ద కాంగ్రెస్ అని గ్రౌండ్ లెవెల్లో తిరగాలి. అప్పుడు కదా తెలిసేది లెక్కేందో, కథ ఏందో, తొక్కేందో అనేది. ఇంకా చూద్దాం. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఎంత వేసిర్రు? 15 అట. 15 వస్తుందట బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 84 సీట్లు ప్లస్ గెలుస్తుందని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు, ఎవరు ఈ యొక్క మీనాక్షి నటరాజన్ గారు తేల్చి చెప్పిర్రు. బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సర్వేలు జరిపితే బీఆర్ఎస్ పార్టీలో 84 సీట్లు గెలుస్తుంది ప్లస్ అని పెట్టిర్రు. 84 సీట్ల ప్లస్ అని చెప్పేసి ఏ ఆషామాషి తమాషాలు ఆడుతూ ఉన్నారా? బీఆర్ఎస్ పార్టీ జనాల్లో ఉంది, రైతు బంధు కాడ ఉంది, చెరువుల నీళ్లు నింపే కాడ ఉంది, మంజీరా నీళ్లు తాగే కాడ ఉంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే కాడ ఉంది, అంధాకారంలో మునిగిన కరెంటు కాడ 24 గంటల కరెంటు కాడ బీఆర్ఎస్ ఉంది. అడుగడుగున తెలంగాణ ఊపిరి పీల్చుకునే దాంట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. అడుగడుగున కేసీఆర్ని యాద్ చేసుకునే పథకాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సర్వేలో 84 సీట్లు వస్తాయని చెప్పేసి ఆనాడు తేల్చి చెప్తే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ఆగమేఘాల మీద కింద పడి పైన కింద ఆయన ఇది చేసే ప్రయత్నాలు చేసిండు. బీఆర్ఎస్ కూడా 15 సీట్లే వస్తాయట. నాకు హైలైట్ అనిపించిందంటే మళ్ళీ బీజేపీకి 8 సీట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి సిగ్గు లేకుండా. ఇంకా మళ్ళీ ఇంకొకసారి బీజేపీకి ఈసారి 0 సీట్లు. గుర్తుపెట్టుకోండి, ఈ పార్టీ ఎందుకు ఉందో, దేనికోసం ఉందో
ఎవరి కోసం ఉందో, అసలు వాళ్ళు ఎందుకు గెలిచిర్రో, గెలిపించిన వాళ్ళు ఎందుకు గెలిపించిర్రో అంత డౌట్ అంత వ్యవహారం, అంత డౌట్ వ్యవహారం బీజేపీది. అది గెలుచుడు కూడా శూన్యం వ్యవహారమే. ఎంఐఎం అంటారా, ఇక వాళ్ళ సామ్రాజ్యపత్యాన్ని వాళ్ళు స్థాపించుకుంటారు. టీఆర్ఎస్కి ఒకటట, జనసేనకు ఒకటట, ఇంకా టీడీపీ పెట్టకపోయారు. బొంగులో టీడీపీ పార్టీ గురించి పెట్టకపోయారు. జనసేన ఎవడా జనసేన? తెలంగాణలో ఉందా జనసేన? బొంగు ఒక్క సీటు కూడా రాదు తెలంగాణలో. ఇట్లాంటి ఈ రేవంత్ రెడ్డి అని ఉతకథలు చేస్తూ ఉన్నాడు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? మళ్ళా నశం అయిపోతుంది కాంగ్రెస్ పార్టీగా. తెలంగాణలో కనిపించదు. మళ్ళా ఎవడేద్దామని చెప్తున్నాడు ఓటు అంటారు. ఎవరైనా ఓటు వేద్దామని రేవంత్ రెడ్డికి జనాలు ఏ ఒక్కరు కూడా ఓటు వేయాలని ఎవ్వరు కూడా లేరు. ఈయన గద్దె దించాలా, ఈయన దించాలా ఫస్ట్. ఇట్లాంటి వాడు ఉండదు తెలంగాణకు అని చెప్పేసి కింద మీద ఊగిపోతుంది. తండాలు కావచ్చు, ఊర్లు కావచ్చు, ఆ సిటీలు కావచ్చు, రూరల్ కావచ్చు, అర్బన్ కావచ్చు, ఊగిపోతూ ఉంది. ఎక్కడ రోడ్లు అక్కడనే ఉన్నాయా? ఈరోజు రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయా? రోడ్లు వేస్తున్నారా? ప్రజలు పట్టించుకుంటున్నారా? పోయి ఫామ్ హౌస్లో దూరిర్రు, ఫామ్ హౌస్లో దాక్కున్నారు పోయి. ఈరోజు ఒక్కడ నియోజకవర్గాలు తిరగని పరిస్థితి. ప్రజలు తిరగబడరా? ప్రజలు గల్లాబట్టి అడుగుతారని భయంతో ఏ ఒక్కడు బయటికి రావట్లా, ఏ ఒక్కడి బయటకు వచ్చి తిరగట్లా. అయిపోయింది, వీళ్ళ కథే అయిపోయింది. ఇంకా 83 సెట్లు కలలా గెలుస్తారు మీరు. ఇళ్ళ కాదు, కలలా గెలుస్తారు. మీకు రాజయోగం లేదు, ఇక అయిపోయినట్టే. ఈ 119 నియోజకవర్గాల మీకు 10 సీట్లు వచ్చి కూడా గగనమే. రాదు. ఏ లెక్కన వస్తా చెప్పండి వీళ్ళకి 10 సీట్లు? అంతా ఉద్ధరించిర్రా, లేకుంటే సాగదీసిర్రా, తెలంగాణ ప్రజలకు న్యాయం చేకూర్చిర్రా? ఏది కూడా చేయలే కదా. అడ్డగోలు మాటలు, పనికిరాని మాటలు, చాతగాని మాటలు, సన్నాసి మాటలు మాట్లాడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా చేసింది కూడా ఏది లేదు సోదరులారా. వీళ్ళు కబ్జాల పేరుతోటి భూములు మొత్తం లాక్కునే, పేద ప్రజల నుంచి లాక్కునే ప్రయత్నాలు. ఎక్కడ చూసినా కూడా అదే లొల్లి, ఎప్పుడు చూసినా కూడా అదే లొల్లి తప్ప ఏ లొల్లి కూడా లేదు సోదరులారా.